గౌరవనీయులైన మన ఆకునూరు అక్కలకు అన్నలకు మరియు మా కుల బాంధవులకు అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు నమస్కారం, ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఒకటి అనుకున్నాం, గతంలో నెల రోజుల కింద ఎలక్షన్లో నేను ఒక మాట ఇచ్చిన, ఖచ్చితంగా మన ఊరు ప్రజలు సుభిక్షంగా ఉండాలని అందరి అభిప్రాయం మేరకే కూటమశమ చేసి దుర్గమ్మ గుడి కట్టి బొడ్రవతు పండుగ వేయాలని అందరి కోరిక మేరకే నేను అందరికీ నా ఒక్క అభిప్రాయం కాదు, అన్ని కుల సంఘాలు పేరున అన్ని కుల సంఘాలు సహకరించి దుర్గమ్మ గుడి మనం ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా మనం దుర్గమ్మ పండుగ చేసుకోవాలి, బొడ్రవతు పండుగ చేసుకోవాలి. ఈ పండుగ కాకుండా ఇంకా అనేక రకాల డెవలప్మెంట్ నేను చెప్తున్నా. ఖచ్చితంగా మీ అందరికి సేవకునిగా నేను మీ అందరి ముందుకు వచ్చినా, మీరు అందరు నాకు సహకరించి మీ అందరూ వేస్తేనే సర్పంచ్ అయినా ఈ పండుగ కూడా మీరు ఎవరి తోచిన సాయం అందరు అందిస్తే అన్ని కుల సంఘాలతోని ప్రతి ఇల్లు ప్రతి ఇంటికి ప్రతి రేషన్ కార్డు కావచ్చు, ప్రతి కుటుంబకులు ఎంత శాతం అయితే కంటే అలా డిమాండ్ అనేది ముచ్చట ఏం లేదు. మనం ఒకసారి అన్ని కులాలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు ఇలా మనం మొదలుపెట్టిన ఏంటంటే దుర్గమ్మ గుడికి ముగ్గు వేసినట్టే ముచ్చట. ఇలా మనము కోటమశమ్మ తల్లికి ఫస్ట్ మనం జడితి చిరిచిపెట్టినామంటే మళ్ళీ మనం ఒక టైం చూసుకొని ఏదో ఒక వారం తర్వాత అన్ని కుల సంఘాల దగ్గర కూర్చొని శివాలయంలో కూర్చొని ఎట్లా చేద్దాం, ఏ కార్యక్రమం చేద్దాం, మీ అందరి అభిప్రాయం మేరకే చేస్తారు. ఒక్కని ఇష్టం వచ్చేది ఏ ఇష్టం వచ్చే ఏ ప్రజలైనా ఎవరైనా అనుకున్నట్టు నాకు గుర్తించాలి. మీరు గుర్తించి మీ అందరు నాతో పని చేయించుకోవాలి. నేను ఒక మస్కురు టైప్, నేను సర్పంచ్ని అంటే సర్పంచ్ కాదు, మీరు ఏం చెప్తా చేసుకోండి సర్పంచ్. మీరు చెప్తే ఓట్లు వేసినా కాబట్టి సర్పంచ్ కాబట్టి మీ ఇప్పుడు కూడా మీరు వేస్తేనే సర్పంచ్ అని మీరు చెప్తేనే నేను పని చేసేటోని. మీరు దానికి ఉద్దేశించి మన సంక్రాంతి సెలవుల్లో అందరు విద్యార్థులు పిల్లలు ఇంకా అందరూ మన ఎంప్లాయీస్ కూడా పోతారు కాబట్టి హైదరాబాద్ ఉంటారు కాబట్టి అందరూ పిలిపించి ఎవరైనా శివాలయం కూర్చొని దుర్గమ్మ గుడి ఫస్ట్ మనం కట్టే పని చేద్దాం, ఫస్ట్ మొత్తం పూర్తి చేద్దాం. దాన్ని వాళ్ళు గతంలో వాళ్ళు గుర్తు చేసారు, వాళ్ళు ముగ్గు వేసారు, దానికి వేరే చోటుకు మార్చాలనే విషయం వాళ్ళు దాన్ని స్లాబ్ వేసారు, సగం కూడా అయిపోయింది. దాన్ని పూర్తి చేద్దాం మన అందరం కలిసి అన్ని కుల సంఘాలు అందరికి పూర్తి చేసి అది అయిపోగానే బొడ్రవతు పండుగ వేద్దాం. బొడ్రవతు పండుగ వేసి ఈ మశమ్మ కూడా పండుగ అయితే ఊరు చుట్టూ సర్వే అయితే అందరూ సర్వరోగ నివారణ అన్నట్టు ఎట్లుంటుందో అందరూ క్షేమంగా ఉండాలనే ఇది ఒక నా కోరిక. గత 20-30 ఏళ్ళ కింద చేసాము. ఇప్పుడు అందరి మధ్యలోనే దీనికి జడద బట్టి ఇచ్చి పెడతాం చేసి కొబ్బరికాయ కొడుతున్నా. జై కోటమశమ్మ.